హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్ ఇన్ కంటిన్యూషన్ విత్ పీర్ రివ్యూ అండ్ క్వాలిటీ రివ్యూ. ఈ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంపీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ మనం డిస్కషన్ చేస్తున్నాము. సో అందులో ఇప్పుడు రిపోర్టింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమి, ఎవరికి, టెక్నికల్ రివ్యూకి అనేది మనం ఇప్పుడు చెప్పాలి. క్వాలిటీ రివ్యూ చేస్తున్నప్పుడు ద టెక్నికల్ రివ్యూ ఎక్స్ప్రెస్ ఒపీనియన్ ఆన్ వెదర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వెదర్ ద సిస్టమ్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్స్. సో మామూలుగా అయితే మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పైన ట్రూ అండ్ ఫెయిర్ ఒపీనియన్ ఇస్తామని చెప్తాము. బట్ ఇక్కడ టెక్నికల్ రివ్యూర్ వచ్చేసి స్టాండర్డ్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ పైన అటెస్టేషన్ చేసి ఇస్తాడు. ఏది సర్వీస్ ఆఫ్ ద ఫర్మ్ అండర్ రివ్యూ హ్యాస్ బీన్ డిజైన్ టు క్యారీ అవుట్ ద ప్రొఫెషనల్ అటెస్టేషన్ సర్వీసెస్ అసైన్మెంట్ ఇన్ మేనర్ దట్ ఎన్ష్యూర్ దట్ కంప్లైంట్స్ విత్ అప్లికబుల్ టెక్నికల్ స్టాండర్డ్స్ అండ్ మెయింటెనెన్స్, disclose all weaknesses in the quality of attestation work or instance lack of compliance with applicable technical standards. సో అప్లికబుల్ టెక్నికల్ స్టాండర్డ్స్ ప్రకారం వర్కౌట్ చేసినా లేదా లిమిటేషన్స్ ఏమైనా ఉన్నావా వాటిని అటెస్ట్ చేసి చెప్తాడు. వీక్నెసెస్ ఏమైనా వాటిని కూడా అటెస్ట్ చేసి చెప్తాడు. సో ఈ మూడింటిని చెప్తాడు. నెక్స్ట్ హ్యాస్ దేర్ ఆర్ ఇన్హెరిటెన్స్ లిమిటేషన్స్ ఇన్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఎనీ సిస్టమ్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్. సో ఏమన్నా ఇన్హెరిటెన్స్ లిమిటేషన్స్ అనేవి సిస్టమ్ ఆఫ్ కంట్రోల్కి వాటిని తీసుకొచ్చాలి. క్వాలిటీ కంట్రోల్ ఫ్యూచర్ పీరియడ్కి సంబంధించి ఈ సబ్జెక్టు రిస్క్ ఈ ప్రొజెక్షన్ని చూసి ఎవాల్యుయేషన్ చేసి సిస్టమ్స్ని అందులో ఏమన్నా ఫ్యూచర్కి సంబంధించి రిస్క్ ఏమైనా ఉన్నాయా సిస్టమ్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్లో మే బికమ్ ఇన్అడ్వకేట్ బికాస్ ద చేంజెస్ ఇన్ కండిషన్స్. సో చేంజెస్ ఇన్ కండిషన్ దట్ ఆర్ degree of compliance with policies and procedures may deteriorate. In the process, the technical reviewer were also identify what they consider to be deficiencies and any defects in criticisms the firm quality of control system. Next, give examples of areas on which reviewer may qualify the report. సో ఏ ఏరియాస్ పైన క్వాలిఫై చేస్తారు రివ్యూయర్ అనేవాడు వచ్చేసి ద రివ్యూయర్ వచ్చేసి బేస్ అండ్ కన్క్లూజన్ ట్రాన్స్ ఫ్రమ్ ద రివ్యూ షీ ఇష్యూ ప్రిలిమినరీ రిపోర్ట్. ఫస్ట్ టైం ఇష్యూ చేస్తాడు, ప్రిలిమినరీ ఇష్యూస్ని రిపోర్ట్ చేస్తాడు. దాని తర్వాత ఫైనల్ రిపోర్ట్ని ఇష్యూ చేస్తాడు. ద ఫైనల్ రిపోర్ట్ షిల్ బి ఇష్యూడ్ ఇన్ ద ఫార్మాట్ హ్యాస్ బీన్ బి స్పెసిఫైడ్ బై ద బోర్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో క్యూఆర్బి బోర్డ్ ఏదైతే ఉంటుందో ఆ బోర్డు ఏదైతే ఫార్మాట్ ఉంటుందో ఆ ఫార్మాట్లో ఇష్యూ చేస్తాడు. ద క్లీన్ రిపోర్ట్ కానీ ఇష్యూ చేసినా అనుకోండి, ఏ పర్సన్ క్లీన్ రిపోర్ట్ కానీ ఇష్యూ చేసిన అంటే టెక్నికల్ రివ్యూయర్ ఇది ఒపీనియన్ ద స్టాట్యూటరీ ఆడిటింగ్ హీస్ బీయింగ్ కండక్టెడ్ ఇన్ ఏ మేనర్ దట్ ఎన్ష్యూర్ ద క్వాలిటీ ఆఫ్ ఆడిటింగ్ సర్వీసెస్ ఎండెడ్. హవెవర్ రివ్యూయర్ వచ్చేసి క్వాలిఫై చేసిన అనుకోండి రిపోర్ట్స్కి క్వాలిఫై చేయడానికి వన్ ఆర్ మోర్ ఫాలోయింగ్ రీజన్స్ అయి ఉండొచ్చు. ఏమైండొచ్చు అంటే నాన్ కంట్రోలింగ్ అయి ఉండొచ్చు. ఏవేవి టెక్నికల్ స్టాండర్డ్స్ని కన్నా కంప్లై కాకపోవడం, ఆర్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ని కన్నా కంప్లై కాకపోవడం, ఆర్ క్వాలిటీ కంట్రోల్ పాలసీస్ని అండ్ ప్రొసీజర్ని కంప్లై కాకపోవడం. ఈ మూడింటిని కంప్లై కానప్పుడు రిపోర్ట్ చేస్తాడు క్వాలిఫై అడిగా. నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ డిజైన్ డిఫిషియన్సీ. సో క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ అనేది డిఫిషియన్సీ ఉంటే ఇప్పుడు కూడా చేస్తాడు. నెక్స్ట్ what are the consequences if the quality review board notices major non-compliance with requirement of the standards on quality control and standards on auditing or accounting standards. So స్టాండర్డ్స్ ఏమున్నాయి, క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ స్టాండర్డ్స్ ఆన్ క్వాలిటీ కంట్రోల్ ఏముంది, స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ ఏముంది, అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి. రిక్వైర్మెంట్స్ని చూద్దాము. సో మేక్ రికమెండేషన్ టు ద కౌన్సిల్ ఆఫ్ ఐసిఐ ఎవరికి రికమెండ్ చేస్తాడో ఐసిఐకి రికమెండ్ చేస్తాడు. ఆ కాన్సిక్వెన్సెస్ అంటే నోటీస్ చేసినాడు, నాన్ కంప్లైన్స్ని నోటీస్ చేసినాడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ డైరెక్టరీ డిసిప్లిన్కి ఐసిఐకి రికమెండేషన్ చేస్తాడు. సో అండ్ సో ప్రాక్టీసింగ్ యూనిట్ మేము చెక్ చేసినాము, అందులో నాన్ కంప్లైంట్స్ ఉన్నాయి అని డైరెక్టరీ డిసిప్లిన్కి ఇష్యూ చేస్తాడు. ఇన్స్టిట్యూట్ కన్సిడరేషన్ అండ్ నెసెసరీ యాక్షన్ తీసుకుంటుంది ఇన్స్టిట్యూట్ అనేది. సెకండ్ ఇష్యూ అడ్వైజరీ అండ్ గైడెన్స్ టు ద ఏదైతే యూనిట్ ఉంటుందో ఆ యూనిట్కి సంబంధించి ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ 1949 ఇంప్రూవ్మెంట్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అండ్ అడెరెన్స్ టు వేరియస్ స్టాట్యుటరీ అండ్ అదర్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్. ఆడిట్ ఫర్మ్కి ఇష్యూ చేస్తాడు గైడెన్స్ని, అడ్వైజరీస్ని. ఏ కాపీ ఆఫ్ సచ్ అడ్వైజరీ ఆల్సో సెండ్ టు ఐసిఐకి సెండ్ చేస్తారు. సో ఆడిట్ యూనిట్కి, ఆడిట్ ఫర్మ్కి అండ్ ఐసిఐకి గైడెన్స్ నోటి అడ్వైజరీని పంపిస్తాడు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ డీటెయిల్స్ ఆఫ్ నాన్ కంప్లైంట్స్ టు ద రెగ్యులేటరీ బాడీ ఆర్ రిలవెంట్ దర్ టు ద ఎంటిటీ యాజ్ మే బి డిసైడ్ బై ద బోర్డ్. సో ఏ రెగ్యులేటరీ బాడీస్ని నాన్ కంప్లైంట్ ఉన్నాడో వాటి డీటెయిల్స్ని పంపిస్తాడు రిలవెంట్ ఎంటిటీకి యాజ్ మే డిసైడ్ బై ద బోర్డుకి. నెక్స్ట్ ఇంటిమేట్ టు ద యూనిట్కి ఏదైతే ఆడిట్ ఫర్మ్ యూనిట్ ఉందో దానికి ఇంటిమేట్ చేస్తాడు ఫైండింగ్ ఆఫ్ రిపోర్ట్ హ్యాజ్ వెల్ యాజ్ యాక్షన్స్ ఇనిషియేటెడ్ అబోవ్. సో మేము ఐసిఐకి పంపించినాము, ఐసిఐ ఈ యాక్షన్స్ని తీసుకోవచ్చు అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ రివ్యూ
రైజింగ్ అవుట్ ఆఫ్ రిఫరెన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ రెగ్యులేటరీ బాడీ ఇన్ఫార్మ్ టు ద ఏమన్నా మనకి ఈ రివ్యూ అనేది వేరే రెగ్యులేటరీ బాడీ దగ్గర నుంచి వచ్చి ఆ రెగ్యులేటరీ బాడీకి కూడా మనం పంపిస్తాము, వాళ్ళు కూడా డీటెయిల్స్ ఆఫ్ యాక్షన్ని తీసుకుంటారు. నెక్స్ట్ కన్సిడర్ ద మ్యాటర్స్ కంప్లీట్ అండ్ ఇన్ఫార్మ్ ద ఆడిట్ ఫర్మ్కి ఇన్ఫార్మ్ చేయాలి. నెక్స్ట్ బ్రీఫ్లీ డిస్కస్ ద వేరియస్ స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కండక్ట్ ఆఫ్ క్వాలిటీ రివ్యూ అసైన్మెంట్. సో క్వాలిటీ రివ్యూ అసైన్మెంట్ని చేయడానికి వేరే స్టేజెస్ ఏమున్నాయి. క్యూఆర్బి ఫస్ట్ క్యూఆర్బి అనేది అంటే క్వాలిటీ రివ్యూ బోర్డ్ అనేది ఒక ఆడిట్ ఫర్మ్ని సెలెక్ట్ చేసుకుంటుంది అండ్ ఆడిట్ ఫైల్ని రివ్యూ చేస్తుంది. ఆడిట్ ఫైల్ని రివ్యూ చేసి ఒక టెక్నికల్ రివ్యూని ఐడెంటిఫై చేసి కండక్ట్ చేయమని చెప్తుంది క్వాలిటీ రివ్యూ బోర్డ్కి. సో ఈ ప్రాసెస్లో ఫస్ట్ ఏం చేయాలి, క్యూఆర్బి అనేది టెక్నికల్ రివ్యూకి ఆఫర్ లెటర్ని పంపిస్తుంది. సో అండ్ సో ఆడిట్ ఫామ్ ఉంది, నువ్వు ఆడిట్ చేయాలి, టెక్నికల్ రివ్యూకి పంపిస్తుంది. ఓకే, ఇప్పుడు టెక్నికల్ రివ్యూ ఏమి అతను యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఇస్తాడు ఎవరికి, క్యూఆర్బికి, బై సెండింగ్ నెసెసరీ డిక్లరేషన్స్ ఫర్ మీటింగ్ ఎలిజిబిలిటీ ఆఫ్ కండిషన్స్. కండిషన్స్కి నేను ఎలిజిబులే అండ్ స్టేట్మెంట్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ మీద సైన్ చేసి పంపిస్తాడు. అతని యొక్క అసిస్టెంట్ ఎవరెవరు వస్తారనేది చెప్తాడు. నెక్స్ట్ క్యూఆర్బి ఇంటిమేట్. సో క్యూఆర్బి ఏం చేస్తాడంటే ఈ యూనిట్ నుంచి తీసుకున్న తర్వాత ఆ ఆడిట్ ఫామ్ ఏదైతే ఉందో వాళ్ళకి చెప్తుంది. సో అంత పర్సన్ మేము టెక్నికల్ రివ్యూయర్గా మేము అపాయింట్ చేసినాము, వాళ్ళు వచ్చి మీకు చెక్ చేస్తారు అనేది. తర్వాత వాళ్ళు ఏమైనా క్వశ్చనరీ ఇచ్చింటే సెండ్ దిస్ కాపీ టు ఇంటిమేట్ చేస్తుంది లెటర్కి టు టెక్నికల్ యూనిట్కి. సో ఇంటిమేట్ చేసినాము మేము ఏఎఫ్ఆర్కి అండ్ ప్రొవైడ్ ద కాంటాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ ఈచ్ అదర్ ఫర్దర్. సో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ని వీళ్ళకి, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ని వీళ్ళకి కాంటాక్ట్ చేసుకోమని చెప్తుంది. తర్వాత టీఆర్ వచ్చేసి క్వశ్చనరీని పంపిస్తాడు ఆ ఆడిట్ ఫామ్కి ఫర్ ఫైలింగ్ అప్. ఈ ఆల్సో కాల్స్ ఫర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అప్లికబుల్ ఫైనాన్షియల్ ఆడిట్ ఫామ్కి. సో ఏమైనా కావాలంటే ఆ క్వశ్చనరీస్ని పంపిస్తారు కాంటాక్ట్ డీటెయిల్స్తో. తర్వాత టీఆర్ టీమ్, టెక్నికల్ రివ్యూ టీమ్ అండ్ హీస్ టీమ్. ఒకవేళ క్వాలిటీ రివ్యూ అనేది ఆఫ్ సైట్గానే వెళ్ళాలి అనుకుంటే, అక్కడే వెళ్ళి చెక్ చేయాలనుకుంటే, ప్లాన్ చేసుకుంటే, ఆన్ సైట్ వెళ్ళాలనుకుంటే ఆ ఫామ్కి ఒక డేట్ని ఫిక్స్ చేసామని చెప్పాలి మ్యూచువల్ కన్సెంట్తో. ఎన్ష్యూరింగ్ దట్ రివ్యూ ఎక్సర్సైజ్ గాట్ కంప్లీటెడ్ విత్ ఇన్ స్పెసిఫైడ్ టైం ఫ్రేమ్లో కంప్లీట్ చేయాలి ఈ ఆడిట్ అనేది. నెక్స్ట్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ఆన్ సైట్ రివ్యూ టీఆర్ టు సెండ్ ఏ ప్రిలిమినరీ రిపోర్ట్. సో మొత్తం ఆడిట్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ని సెండ్ చేయాలి ఆడిట్ ఫామ్కి. టీఆర్ షెల్ సెండ్ ఏ కాపీ ఆఫ్ ప్రిలిమినరీ రిపోర్ట్ టు క్యూఆర్ బోర్డ్ ఆల్సో. క్యూఆర్బికి కూడా సెండ్ చేయాలి ఏది, ప్రిలిమినరీ రిపోర్ట్ సెండ్ చేసిన తర్వాత ఆడిట్ ఫామ్ అనేది దాని యొక్క రిప్రజెంటేషన్ని ప్రొవైడ్ చేయొచ్చు. ఆ ప్రిలిమినరీ రిపోర్ట్లో ఇచ్చిన వాటికి రిప్రజెంటేషన్ని ప్రొవైడ్ చేయొచ్చు టీఆర్ టీమ్కి. అండ్ టీఆర్ ఈ ఇమిడియట్లీ సెండ్ రిప్లై టు ద ఏఎఫ్ఆర్ టు క్యూఆర్బి. నెక్స్ట్ ద టీఆర్ వచ్చేసి ఫైనల్ సబ్మిషన్ రిపోర్ట్ తీసుకుంటాడు అలాంగ్ విత్ యాన్యువల్ రిపోర్ట్కి ఆఫ్ ద ఎంటిటీ ఫర్ ద ఇయర్ ఎండెడ్ అండర్ ద రివ్యూ టు క్యూఆర్బికి పంపిస్తాడు స్పెసిఫైడ్ ఫార్మాట్ ఏదైతే ఇచ్చిందో ఆ దానికి. అండ్ హీ లెటర్ హెడ్, ఇతని యొక్క లెటర్ హెడ్ పైన సైన్ చేసి డేట్ వేసి స్పెసిఫైడ్ టైం ఫ్రేమ్లో కూడా పంపించాలి క్యూఆర్బికి. ఇన్ అడిషన్ ఈ సెల్ ఆల్సో సెండ్ ఏ కాపీ ఆఫ్ ఫైనల్ రిపోర్ట్ టు ఏఎఫ్యూఆర్. సో ఆడిట్ ఫామ్కి కూడా పంపిస్తాడు ఫైనల్ రిపోర్ట్ని, రిక్వెస్టింగ్ దెమ్ టు సెండ్ దేర్ ఫైనల్ రిప్లై దేర్ ఆన్ టు క్యూఆర్బి విత్ ఇన్ 7 days ఆఫ్ రిసీట్ ఆఫ్ ఫైనల్ రిపోర్ట్. సో ఫైనల్ రిపోర్ట్ ఏదైతే వస్తుందో 7 daysకి విత్ ఇన్ 7 days లోపల ఫైనల్ రిపోర్ట్ని తీసుకోవచ్చు వాళ్ళు కూడా. నెక్స్ట్ ఏఎఫ్ఐఆర్ షెల్ ఆల్సో సెండ్ ఏ కాపీ దేర్ ఫైనల్ రిపోర్ట్ టు రిప్లై టు టీఆర్కి సంబంధించి. నెక్స్ట్ ఆడిట్ ఫామ్ వచ్చేసి టు సబ్మిట్ ద క్యూఆర్బి దేర్ రిప్లైస్ ఆన్ ఫైనల్ రిపోర్ట్ అండ్ ఫీడ్బ్యాక్స్. సో ఫైనల్ రిపోర్ట్ పైన క్యూఆర్బికి ఆడిట్ ఫామ్ అనేది క్యూఆర్బికి ఫైనల్ రిపోర్ట్ పైన రిప్లైస్ చేయొచ్చు, ఫీడ్బ్యాక్ని ఇవ్వచ్చు అండ్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ రిగార్డింగ్ దేర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్వాలిటీ రివ్యూని. Next, upon receipt of final reply from audit firm, TR shall submit QRB within next days 7 days a summary of his findings. సో ఫైనల్ రిప్లై వచ్చిన తర్వాత సమ్మరీ రిపోర్ట్ని కూడా ఇవ్వాలి. ఏమైనా ఫైండింగ్స్ చేసింటే స్పెసిఫైడ్ ఫార్మాట్లో కంటైనింగ్ ఈ ఫైండింగ్స్ ఏమైనా ఉన్నాయా, టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఏమైనా, ఫైనల్ రిప్లై ఏమైనా ఉందా, ఫైనల్ కామెంట్స్ ఏమైనా ఇచ్చినారో వాటన్నిటిని చెక్ చేసుకొని. నెక్స్ట్ క్యూఆర్బి టు కన్సిడర్ ద రిపోర్ట్ టు ద టీఆర్ అండ్ రెస్పాన్సెస్ టు ఆడిట్ ఫామ్ and make recommendation to QRB. QRG may also call for additional details, information, explanations if required from TR and AFR. సో QRBకి ఇంకేమన్నా రీజన్స్ని తీసుకోవాలి అనుకుందంటే వాటిని పిలుస్తుంది టెక్నికల్ రివ్యూని కానీ ఆడిట్ ఫామ్ని కానీ. అండ్ ఇష్యూ సచ్ డైరెక్షన్స్ టు టీఆర్కి డైరెక్షన్స్ని ఇష్యూ చేస్తుంది అండ్ మీ డీమ్ టు అప్రాప్రియేట్ enabling it to assess the quality of audit and reporting of AFUR. Next, QRB consider report and recommendations and QRG and decide further course of action. So ఏమైనా యాక్షన్స్ తీసుకోవాలనుకుంటే యాక్షన్స్ని తీసుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. What are the important areas for evaluation while conducting quality review in terms of SQC1, that is standards and quality control చేసేటప్పుడు
ఇంపార్టెన్స్ ఏరియాస్ ఏమి క్వాలిటీ రివ్యూ కండక్ట్ చేయడానికి, ఇంపార్టెన్స్ ఏరియాస్ ఏమి క్వాలిటీ కండక్ట్ చేయడానికి అంటే వెదర్ ద ఆడిట్ ఫామ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఇంప్లిమెంట్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ ఆన్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సిస్టమ్స్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్. సో సిస్టమ్స్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్కి ఆడిట్ ఫామ్ అనేది ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ చేసిందా, ఇంప్లిమెంట్ చేసిందా పాలసీస్ అండ్ ప్రొసీజర్ని, ఏది సిస్టమ్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్కి కావాల్సినంతగా అన్ని ఎలిమెంట్స్కి కావాల్సినంతగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వెదర్ ద ఎంగేజ్మెంట్ క్వాలిటీ కంట్రోల్ రివ్యూ EQCR engagement quality control reviewer at appropriate time for planning and audit significant judgment and expressions of audit opinion ఉన్నవా లేదా. సో ఎంగేజ్మెంట్ క్వాలిటీ కంట్రోల్ రివ్యూర్ వచ్చేసి అప్రాపరేట్గా ప్లాన్ చేసుకున్నాడా, అప్రాపరేట్ టైంలో కూడా ఆడిట్ రిపోర్ట్ని ఇవ్వగలరా, అప్రాపరేట్ సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్ని చూసినాడా లేదా అని చెక్ చేసుకోవాలి ఎక్స్ప్రెసింగ్ ఆడిట్ ఒపీనియన్కి సంబంధించి. నెక్స్ట్ వెదర్ ద ఆడిట్ ఫామ్ అసైన్ ద పర్సన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మానిటరింగ్ ఆఫ్ సిస్టమ్స్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ ఏ పర్సన్ విత్ అప్రాపరేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద రోల్ బేస్డ్ అండ్ అసైన్ పర్సన్స్ విచ్ బి సఫిషియంట్ అప్రాపరేట్ అథారిటీ. సో ఎవరైతే పర్సన్ని రెస్పాన్సిబుల్ పర్సన్కి ఇస్తున్నామో ఏది సిస్టమ్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ని చెక్ చేయడానికి ఆ పర్సన్కి అప్రాపరేట్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, అప్రాపరేట్గా అసైన్ పర్సన్ చేసినామా లేదా, సఫిషియంట్ అప్రాపరేట్ అథారిటీ నాలెడ్జ్ ఉందా లేదా, వాటన్ని చెక్ చేసుకుని పెట్టాలి. నెక్స్ట్ వెదర్ ద ఆడిట్ ఫామ్ హ్యాస్ అప్టెండ్ అట్లీస్ట్ యాన్యువల్లీ ఏ కన్ఫర్మేషన్ లెటర్ కన్సర్నింగ్ కంప్లైంట్స్ విత్ పాలసీస్ అండ్ ప్రొసీజర్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఫర్ ఆల్ పర్సన్స్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ఇండిపెండెన్స్. సో ఇండిపెండెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వెదర్ ద ఆడిట్ ఫామ్ పర్ఫార్మ్స్ ఇండిపెండెన్స్ కన్ఫర్మేషన్ ప్రొసీజర్ సెట్ ఫర్ ఫోర్త్ ఇన్ ఇట్స్ ఇంటర్నల్ రూల్స్ బిఫోర్ యాక్సెప్టెన్స్ అండ్ కంటిన్యూయన్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్. సో ఆ ఆడిట్ని యాక్సెప్ట్ చేసే ముందు అతను కంపల్సరీగా ఇండిపెండెన్స్ అనేది ఉండాలి, కన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. ఇండిపెండెంట్ నేను పర్సన్ ఇండిపెండెన్స్ అంటే నేను ఆ ఆడిట్ ఫామ్తో నేను ఇంతకుముందు ఎప్పుడు వర్క్ చేయలేదు, నాకు ఆ ఫామ్కి ఎటువంటి రిలేషన్షిప్ లేదు అనేది ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఈవెన్ ఇష్యూయింగ్ ఆడిట్ రిపోర్ట్ అప్రాపరేట్లీ కన్ఫర్మ్ దట్ దేర్ వాజ్ నో చేంజింగ్ స్టేటస్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో చేంజెస్ ఆఫ్ స్టేటస్ అనేది ఏముండదు. వెదర్ ద ఆడిట్ ఫామ్ డెవలప్ అండ్ ప్రొవైడ్స్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ program that fully taken into account the knowledge, experience, competency and capability of professional staff. సో ఆడిట్ ఫామ్ అనేది ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది ఉంది, ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఉంది, అండ్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, కాంపిటెన్సీ, కేపబిలిటీస్ అండ్ ప్రొఫెషనల్ స్టాఫ్ అనేవాళ్ళు ప్రాపర్గా వర్క్ చేస్తున్నారు అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 ఎవాల్యుయేటింగ్ ద ప్రొఫెషనల్ జడ్జిమెంట్ exercised by the auditor is one of the important aspects under quality review. So please explain the situations with reference to applicable SS. సో అప్లికబుల్ ఎస్ఎస్ ఏమున్నవి అండ్ దాని యొక్క ప్రొఫెషనల్ జడ్జిమెంట్స్ ఏమి ఎక్సర్సైజ్ చేయాల్సింది ఆడిటర్, అవన్నీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయి క్వాలిటీ రివ్యూకి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో హ్యాస్ ఫర్ క్యూఆర్బి ద టర్మ్ టెక్నికల్ స్టాండర్డ్స్ అంటే ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ స్టాండర్డ్ అకౌంటెంట్ ప్రకారం రూల్స్ ప్రకారం ప్రిఫరెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. సో ఫస్ట్ ఏం చెప్తాం అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం చూసుకుంటాం. దట్ ఈస్ ప్రిఫేస్ టు ద స్టాండర్డ్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఆడిటింగ్ రివ్యూ అదరెన్స్ స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్. సో ఫస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ గురించి చెప్తాము. అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే ఏమి? అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే సెక్షన్ 133 ప్రకారంగా నోటిఫై చేసినవి. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇష్యూడ్ బై ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్. ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇష్యూడ్ బై ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా ICAI ఇష్యూ చేస్తుంది 133 ప్రకారంగా అకౌంటింగ్ స్టాండర్డ్స్ని. నెక్స్ట్ అప్లికబిలిటీ ఆఫ్ క్వాలిటీ రివ్యూ కంట్రోల్ స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్. సో ఎస్ఎస్ Institute of Chartered Accountants of India, those notified by the institute. The statement of auditing issued by ICAI నోటిఫికేషన్, డైరెక్షన్, గైడ్లైన్స్ ఏవైతే ఇష్యూ చేస్తుంటుందో సెల్ఫ్ రెగ్యులేటరీ నేచర్ ఇవన్నిటిని చూసుకోవాలి. నెక్స్ట్ అదర్ రిలవెంట్ రెగ్యులేటరీ లీగల్ రిక్వైర్మెంట్స్ అండ్ అదర్ రిలవెంట్ గైడెన్స్ ఏమైనా ఉన్నాయా, గైడెన్స్ నోట్ ఆన్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ మ్యాటర్స్ ఇష్యూడ్ బై ద ICAI, కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఇవన్నింటిని చెక్ చేసుకోవాలి. అంటే మనకి మెయిన్గా ఏమి అంటే జడ్జిమెంట్ చేస్తుండే ప్రొఫెషనల్ జడ్జిమెంట్ చేస్తున్నప్పుడు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అప్లికబుల్ ఎస్ఎస్ ఏమన్నప్పుడు మనం ఇచ్చేస్తాము. టెక్నికల్ స్టాండర్డ్స్ని చూసుకోవాలి, స్టాండర్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని చూసుకోవాలి, స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ చూసుకోవాలి, గైడెన్స్, నోటిఫికేషన్, సర్క్యులర్స్ ఏవేవైతే ఇన్స్టిట్యూట్ ఇష్యూ చేసుకుంటూ పోతుందో అవన్నింటిని గైడెన్స్ నోట్ని, తర్వాత గైడెన్స్ నోట్ తన అకౌంటింగ్ పైన, గైడెన్స్ నోట్ తన ఆడిటింగ్ మ్యాటర్స్ పైన, తర్వాత కోడ్ ఆఫ్ ఎథిక్ని ఇవన్నీ చెక్ చేసుకోమని చెప్పాలి. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ రివ్యూ? క్వాలిటీ రివ్యూ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమి? క్వాలిటీ రివ్యూ ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆడిట్ ఆఫ్ క్వాలిటీ. సో ఎందుకు చేస్తాము ఇది? ఆడిట్లో క్వాలిటీ ఉందా అనేది ఎవాల్యుయేషన్ చేయడం కోసం మనము ఇది చెక్ చేస్తాము. నెక్స్ట్ అడరెన్స్ టు వేరియస్ స్టాట్యుటరీ అండ్ అదర్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ దే ఆర్ డిజైన్ టు ఐడెంటిఫై అండ్ అడ్రస్ వీక్నెసెస్ అండ్ డెఫిషియన్సీస్. సో ఇది ఎందుకు చేస్తాం? క్వాలిటీ రివ్యూ అనేది వీక్నెసెస్ ఏమున్నాయి అండ్ డెఫిషియన్సీస్ ఏమున్నాయి ఎందులో ఆడిట్ పర్ఫామ్ చేసిన ఆడిట్ ఫామ్స్లో. సో
ఒక ఆడిట్ ఫామ్ ఆడిట్ పర్ఫామ్ చేస్తుంటుంది కదా, దాంట్లో వీక్నెసెస్ ఇంకా డిఫిషియన్సీ ఏమైనా ఉన్నవా ఐడెంటిఫై చేయడానికి, అడ్రస్ చేయడానికి డిజైన్ చేసేదే ఇది. టు అచీవ్ ద గోల్ క్వాలిటీ రివ్యూ ఇంక్లూడింగ్ రివ్యూ ఆఫ్ సర్టెన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సెలెక్టెడ్ స్టాట్యూటరీ ఆడిట్ ఫామ్ performed by the firm and review other matters related to firm quality control system. సో ఇంకేం చెక్ చేస్తాం మనము, ఫర్మ్ యొక్క క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ని చెక్ చేస్తాము. సో ఫస్ట్ ఆడిట్ క్వాలిటీని చెక్ చేస్తాము, అదర్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ని స్టాట్యూటరీ వాటిని కంప్లై అయిందా లేదా చెక్ చేస్తాము. తర్వాత వీక్నెసెస్ ఏమైనా ఉన్నావా ఆర్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నావా ఆడిట్ ఫామ్కి సంబంధించి వాటిని చెక్ చేస్తాము. తర్వాత రిలవెంట్ రివ్యూ చేస్తాము, సర్టెన్ ఆస్పెక్ట్స్ని స్టాట్యూటరీ ఆడిటర్ పర్ఫామ్ చేసినవి ఫర్మ్కి అండ్ రివ్యూ చేయాలి అదర్ మ్యాటర్స్ని రిలేటెడ్ ఫర్మ్ క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్స్ని. నెక్స్ట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ రివ్యూయింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సెలెక్టెడ్ ఆడిట్స్ ఏ రివ్యూ మే ఐడెంటిఫై వేస్ in a way of particular audit is deficiency. సో ఏమైనా ఆడిట్ డిఫిషియన్సీ ఉందా ఇంక్లూడింగ్ ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయా బై ద ఫర్మ్ టు ఐడెంటిఫై అండ్ అడ్రస్ అప్రోప్రియేట్లీ ఆస్పెక్ట్స్ ఇన్ విచ్ ఎంటిటీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ do not present fairly and financial positions that results of operations ఏమి in conformity with the applicable generally accepted accounting principles gaps ఏమైనా ఉన్నాయా అండ్ అదర్ టెక్నికల్ స్టాండర్డ్స్ ఏమైనా ఉన్నాయా. ఇట్ ఈస్ నాట్ పర్పస్ ఆఫ్ review however to review all the firm's audits or identify every aspects in which reviewed audit is deficiency. సో డిఫిషియన్సీ ఏమైనా ఉందా వాటిని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ అకార్డింగ్లీ a review should not be understood to provide any assurance that the firm audit or its client's financial statement or reporting thereon are ఫ్రీ ఆఫ్ ఎనీ డిఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ స్కోప్ ఆఫ్ ఆడిట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ రివ్యూకి సంబంధించి చూసుకుంటే ఎగ్జామిన్ whether the statutory auditor has ensured quality with applicable technical standards in India and other applicable professional and ethical standards other relevant. సో టెక్నికల్ స్టాండర్డ్స్ని ఫాలో అయినారా లేదా వాటిని చెక్ చేయడానికి. నెక్స్ట్ whether the statutory auditor వచ్చేసి ఎన్ష్యూర్ చేసుకున్నారా కంప్లైంట్స్ విత్ రిలవెన్స్ లాస్ రెగ్యులేషన్స్ అండ్ రిక్వైర్డ్ అండర్ అప్లికబుల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం వాటిని చెక్ చేసినారా లేదా అండ్ రివ్యూ చేసుకోవాలి. whether the audit firm అనేది ఆడిట్ ఫర్మ్ అండర్ ద రివ్యూ యాజ్ ఇంప్లిమెంటెడ్ ద ప్రాపర్ అకౌంటింగ్ సిస్టమ్స్ని వాటిని ఇంప్లిమెంట్ చేసిందా లేదా వాటిని చెక్ చేసుకోవాలి ఈ కేసుకి సంబంధించి. నెక్స్ట్ MCQs. ICAI is responsible for monitoring the quality of work its members are for performing the audit of financial statement. Yes, all audit of financial statement ki adi responsible se. So yes, ఫర్ ఆల్ ఆడిట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి మానిటరింగ్ చేస్తుంటుంది ఐసీఐ అనేది రెస్పాన్సిబుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. వాట్ టైప్ ఆఫ్ ఎంగేజ్మెంట్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద స్కోప్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ రివ్యూ ప్రోగ్రామ్. సో ఏమి ఇంక్లూడ్ చేయమంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లిస్టెడ్ ఎంటిటీస్ ఇంక్లూడ్ చేస్తాము, ఆడిట్ ఆఫ్ అదర్ లిస్టెడ్ ఎంటిటీస్ ఇంక్లూడ్ చేస్తాము, అదర్ సర్వీసెస్ని ఇంక్లూడ్ చేస్తాము, ఇన్సాల్వెన్సీ ఉన్నదని మళ్ళీ చేయాల్సిన అవసరం ఏం లేదు, దాన్ని చేయము. నెక్స్ట్ రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ద ఫాలోయింగ్. సెలెక్షన్ ఆఫ్ శాంపిల్ బై ద రివ్యూయర్ ఇన్ కేస్ ఆఫ్ పీర్ రివ్యూ. సో శాంపిల్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు పీర్ రివ్యూ కేసెస్లో, అదొకటి. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్రాడ్స్ బై ఎన్బిఎఫ్సి. సో ఎన్బిఎఫ్సి ఫ్రాడ్ని ఎట్లా క్లాసిఫై చేస్తుంది MFNCI ఆఫ్ వర్డ్స్ క్లాసిఫై చేస్తుంది. నెక్స్ట్ జనరల్ స్టెప్స్ ఇన్ ద ఆడిట్ రిస్క్ బేస్డ్ ఆడిట్. జనరల్ స్టెప్స్ ఉంటాయి రిస్క్ బేస్డ్ ఆడిట్లో. నెక్స్ట్ కంటెంట్ ఆఫ్ అండ్ ఆడిట్ ప్లాన్. సో ఆడిట్ ప్లాన్లో కంటెంట్స్ ఏముంటాయి అనేది చెప్పాలి. సో నౌ సెలెక్షన్ ఆఫ్ శాంపుల్ బై ద రివ్యూయర్ ఇన్ కేస్ ఆఫ్ పీర్ రివ్యూ. సో పీర్ రివ్యూలు చేసినప్పుడు ద రివ్యూయర్ షెల్ వితిన్ 15 days. సో ఫస్ట్ ఏమి శాంపుల్కి సంబంధించి ద రివ్యూయర్ ఏం చేయాలంటే సెలెక్షన్ చేసుకోవడానికి వితిన్ 15 days ఆఫ్ రిసీవింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ప్రాక్టీసింగ్ యూనిట్స్. సో ప్రాక్టీసింగ్ యూనిట్ నుంచి 15 days రిసీవ్ చేసుకున్నాక సెలెక్ట్ చేసుకోవాలి శాంపుల్ని శాంపుల్ ఆఫ్ అష్యూరెన్స్ సర్వీస్ దట్ ఈ వుడ్ లైక్ టు రివ్యూ అండ్ ఇంటిమేట్ ద సేమ్ టు ప్రాక్టీసింగ్ యూనిట్స్. సో అతను ఏమేమి చెక్ చేసుకోవాలి అనుకునేటివన్నీ అవి సెలెక్ట్ చేసుకొని రివ్యూ చేసుకొని ఇంటిమేట్ చేయాలి ప్రాక్టీసింగ్ యూనిట్స్కి. నెక్స్ట్ ద రివ్యూయర్ మే ఆల్సో సిక్ ఫర్దర్ ఆర్ అడిషనల్ క్లాసిఫికేషన్ ఫ్రమ్ ద ప్రాక్టీసింగ్ యూనిట్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ ఆర్ నాట్ ఫర్నిష్డ్. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేసిందా ఆర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ని ఫర్నిష్ చేయలేదా వాటిని బేస్ చేసుకొని రివ్యూయర్ అడిషనల్ క్లాసిఫికేషన్ కావాలంటే తీసుకోవచ్చు. సో ఫస్ట్ శాంపుల్ సెలెక్ట్ చేసుకుంటే వితిన్ 15 days లోపల చెప్పాలి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే అడిషనల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ రివ్యూయర్ షెల్ ప్లాన్
కావాలనుకుంటే ఆన్ సైట్ విజిట్కి కూడా పోవచ్చు ఆర్ ఇనిషియల్ మీటింగ్ కన్సల్టేషన్ విత్ ద ప్రాక్టీసింగ్ యూనిట్స్కి. సో రివ్యూయర్ షిల్ గివ్ ఏ ప్రాక్టీసింగ్ యూనిట్ అట్లీస్ట్ 15 days టైమ్ టు కీప్ రెడీ నెసెసరీ రికార్డ్స్ ఆఫ్ సెలెక్టెడ్ అజరెన్స్. సో నువ్వు సెలెక్ట్ చేసుకున్న అజరెన్స్ని చెక్ చేయాలనుకుంటే దానికి ఒక 15 days టైం అనేది ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ రివ్యూయర్ అండ్ ప్రాక్టీసింగ్ యూనిట్ షిల్ మ్యూచువల్లీ కోఆపరేట్ అండ్ ఎన్షూర్ ద ఎంటైర్ రివ్యూ ప్రాసెస్ ఈజ్ కంప్లీటెడ్ విత్ ఇన్ 90 days ఫ్రమ్ ద నోటిఫైయింగ్ ప్రాక్టీసింగ్ యూనిట్స్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ రివ్యూ. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక రివ్యూకి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే ప్రాక్టీసింగ్ యూనిట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ డేట్ నుంచి 90 days లోపల నువ్వు కంప్లీట్ చేయాలి ఇది అనేది. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్రాడ్స్ బై ఎన్బిఎఫ్సి. ఇన్ ఆర్డర్ టు హ్యావ్ యూనిఫార్మిటీ ఇన్ రిపోర్టింగ్ ఫ్రాడ్స్ హ్యావ్ బీన్ క్లాసిఫైడ్ ఈజ్ అండర్ బేస్డ్ ఆన్ మెయిన్లీ ప్రొవిజన్స్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్కి ప్రకారంగా. ఏం చెప్పినాం మనం, కోడ్ అనేది మనకి ఎన్ఎఫ్సి మార్కెట్ వాల్యూ. ఏంటివి మార్కెట్ వాల్యూలో చూడాల్సినది ఎన్సిఐ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్. సో ఫస్ట్ ఎం మిస్అప్రాపరేషన్ ఆఫ్ అండ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. మిస్అప్రాపరేషన్ అండ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. నెక్స్ట్ ఎఫ్ ఫ్రాడ్లెంట్ ఎన్కాష్మెంట్ త్రో ఫ్రాడ్లెంట్ మిస్అప్రాపరేషన్ చేయడం ఏది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ని. నెక్స్ట్ ఫ్రాడ్లెంట్ ఎన్కాష్మెంట్ చేయడం ఎట్లా త్రో ఫోర్జరీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ మ్యానిపులేషన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కానీ ఆర్ త్రో ఫిక్సియస్ అసెట్స్ కానీ ఆర్ కన్వర్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ కానీ. నెక్స్ట్ ఇవి అన్ఆథరైజ్డ్ క్రెడిట్ ఫెసిలిటీస్ చేయడం, ఎక్స్టెండెడ్ టు రివార్డ్స్ ఆర్ ఇల్లీగల్ గ్రాటిఫికేషన్స్ని ప్రొవైడ్ చేయడం. అన్ఆథరైజ్డ్గా రివార్డ్స్ని ఇవ్వడము, ఇల్లీగల్ గ్రాటిఫికేషన్ని ఇవ్వడం. నెక్స్ట్ ఎన్సిఐ దట్ ఈస్ నెగ్లిజెన్స్ అండ్ క్యాష్ షార్టేజెస్. సో నెగ్లిజెన్స్ ఏమైనా ఉన్నాయా, క్యాష్ షార్టేజెస్ ఏమైనా ఉన్నాయా వాటిని. నెక్స్ట్ చీటింగ్ అండ్ ఫోర్జరీ. సో చీటింగ్ అండ్ ఫోర్జరీ ఉందా వాటిని చెక్ చేసుకోవాలి. ఇరెగ్యులారిటీస్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్. ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్లో ఇరెగ్యులారిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ ఫ్రాడ్ నాట్ కమింగ్ అండర్ ద స్పెసిఫికేట్. సో పైన ఏం రానివి వాటిని చెక్ చేసుకోవాలి. ఇక్కడ 4 అండ్ 4 ఏవైతే ఉన్నావో దట్ ఈస్ నెగ్లిజెన్స్ అండ్ క్యాష్ షార్టేజ్ అండ్ ఇరెగ్యులారిటీస్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్. ఈ రెండింటిని మనం ఫ్రాడ్గా తీసుకోవాలి ఇఫ్ ద ఇంటెన్షన్ ఈజ్ టు చీట్ ఆర్ డిఫ్రాడ్ టు సస్పెక్ట్ ఏమైనా ఉంటే. హౌఎవర్ the following case fraudulent intention is not suspected proved at the time of detection, it will be treated as fraud reporting accordingly. ఎప్పుడు ఏదైనా క్యాష్ షార్టేజ్ వచ్చింది అనుకోండి, ఆ క్యాష్ షార్టేజ్ అనేది మోర్ దెన్ 10,000 ఉంటే దాన్ని మనం ఫ్రాడ్గా తీసుకోవాలి. ఆర్ క్యాష్ షార్టేజ్ అనేది మోర్ దెన్ 5,000 ఉంది బట్ ఆ డిటెక్ట్ చేసినది ఎవరంటే మేనేజ్మెంట్, ఆడిటర్, ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ వాళ్ళు చేసినప్పటికీ దాన్ని రికార్డింగ్ చేయలేదు, రిపోర్ట్ చేయలేదు. అక్కడ ఇంత పర్సన్స్ హ్యాండ్లింగ్ ఇన్ క్యాష్ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారో ఆ పర్సన్ చేసినాడు మిస్టేక్ అనేది, అది కూడా ఫ్రాడ్గా డిటెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ జనరల్ స్టెప్స్ ఇన్ ద కండక్ట్ ఆఫ్ రిస్క్ బేస్డ్ ఆడిట్. జనరల్ స్టెప్స్ ఏమి రిస్క్ బేస్డ్ ఆడిట్లో there are 4 phases ఉన్నాయి. స్టార్టింగ్ విత్ ఐడెంటిఫికేషన్ అండ్ ప్రయారిటైజేషన్ ఆఫ్ రిస్క్ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ రెసిడ్యువల్ రిస్క్, డెత్ రిడక్షన్ ఆఫ్ రెసిడ్యువల్ రిస్క్. సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. తర్వాత ఆ రిస్క్లో ప్రయారిటీ రిస్క్ ఏదనేది తీసుకోవాలి. ప్రయారిటీ రిస్క్ని తీసేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ ఏముంటుంది, రెసిడ్యువల్ మిస్క్, రిమైనింగ్ అయిన మిస్క్. ఈ రెసిడ్యువల్ మిస్క్ని కూడా రిడక్షన్ చేయడానికి ట్రై చేయండి. అది మనకి జనరల్ స్టెప్స్ చెప్పేది రిస్క్ బేస్డ్ ఆడిట్లో. ఫస్ట్ దీనికోసం ఏం చేయాలి, ఇనిషియలైజేషన్ చేయాలి. ఇనిషియలైజేషన్ చేయాలంటే ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేయాలంటే నువ్వు ఆ ఐడెంటిటీని ఐడెంటిఫై చేసుకోవాలి. ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. అండర్స్టాండ్ ద ఆడిట్ ఆపరేషన్ టు ఐడెంటిఫై అండ్ ప్రయారిటైజ్ ద రిస్క్. సో అండర్స్టాండింగ్ చేసుకొని ఆడిట్ యొక్క ఆపరేషన్స్ని ఐడెంటిఫై చేయండి అండ్ ప్రయారిటైజ్ ద రిస్క్ ఏమైనా చేసుకోండి. అండర్స్టాండింగ్ ద ఆడిటింగ్ ఆపరేషన్స్ ఇన్వాల్వ్ ప్రాసెస్ ఆఫ్ రివ్యూయింగ్ అండ్ అండర్స్టాండింగ్ ద ఆడిటెడ్ ఆర్గనైజేషన్స్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఫర్ ఇట్స్ స్ట్రాటజీస్. సో దాని యొక్క స్ట్రాటజీస్ ఏమున్నాయి, దాని యొక్క ప్రాసెస్ ఏమున్నాయి, దాని యొక్క ఆర్గనైజేషన్ రిస్క్స్ ఏమున్నాయి వాటిని చెక్ చేసుకోండి. స్ట్రాటజీస్, ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఆపరేషన్స్ ఏమున్నాయి, ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ ఉంది, ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ ఫ్రేమ్వర్క్ ఏముంది, అండ్ ఇన్ ఆర్డర్ టు ఐడెంటిఫై అండ్ ప్రయారిటైజ్ ద ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్, రిస్క్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్తో దీనివల్ల వచ్చాయి అంటే ఈ ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్ వల్ల ఇంపాక్ట్ ఏముంది ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్ పైన వాటిని చెప్పడం. నెక్స్ట్ ద ఎన్వైర్న్మెంట్ ఇన్ విచ్ ద ఆడిట్ ఆపరేట్స్, ద ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ టు మానిటర్ ద చేంజెస్ ఇన్ ద ఎన్వైర్న్మెంట్. సో ఎన్వైర్న్మెంట్, సో ఆడిటర్ యొక్క ఆపరేషన్స్ ఎన్వైర్న్మెంట్ వల్ల ఏమేమి చేంజెస్ వస్తాయి వాటిని చెక్ చేసుకోవాలి. ఇంటిగ్రల్ యాక్టివిటీస్ ఏమున్నాయి, ఆడిట్ యొక్క ఎంటిటీ యొక్క సక్సెస్ మీటింగ్స్ ఏమున్నాయి అండ్ కీ సక్సెస్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, అండర్స్టాండింగ్ ద ఏజెన్సీ రిస్క్. సో ఏజెన్సీస్ వల్ల వచ్చే రిస్క్ ఏమైనా ఉన్నాయి వాటిని, అండ్ లైక్ వైజ్ ఏ పర్ఫార్మెన్స్ రివ్యూ ఆఫ్ ఆడిటింగ్ entity delivery of service by comparing the expectations against actual results may also be aid in understanding the agency operation. So agency operation understanding చేసుకోండి. నెక్స్ట్ అసెస్ ఆడిట్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ అండ్ కంట్రోల్స్ టు డిటర్మైన్ ద రెసిడ్యువల్ ఆడిట్ రిస్క్. సో పైన మనం ఐడెంటిఫై చేసుకొని మొత్తం మెయిన్ రిస్క్ని చూసుకున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ రిస్క్ని ఐడెంటిఫై చేయాలి.
రిస్క్లో ప్రయారిటీ రిస్క్ని ఫస్ట్ బయటికి తీయాలి. అసెస్ ఆఫ్ మేనేజ్మెంట్ రిస్క్ స్ట్రాటజీస్ అండ్ కంట్రోల్స్ ఇన్ డిటర్మైన్ హ్యాస్ హౌ కంట్రోల్స్ విత్ ఇన్ ద ఆర్టీ ఈజ్ డిజైన్డ్. సో రిస్క్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, రిస్క్ని ఐడెంటిఫై చేయడానికి మేనేజ్మెంట్ ఆడిట్ అనేది ఎట్లా డిజైన్ చేసినాడు అనేది చూడాలి. ద రోల్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్ ఇన్ ప్రమోటింగ్ ద సౌండ్ అకౌంటింగ్ సిస్టమ్ అండ్ ఇంటర్నల్ కంట్రోల్స్ ఈజ్ రికగ్నైజ్డ్. సో ఇంటర్నల్ ఆడిటర్ ఎట్లా వర్కౌట్ చేస్తున్నాడు, ఇంటర్నల్ అకౌంటింగ్ సిస్టమ్స్ సౌండ్ ఉన్నిక అండ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్స్ని రికగ్నైజ్ చేయనిక. దస్ ద సాయి లిమిటెడ్ evaluate effectiveness of internal audit to determine the extent to which reliance can be placed upon in conduct of substantive tests. సో ఇంటర్నల్ ఆడిట్ని మనం ఎంతవరకు ఎఫెక్టివ్నెస్ ఉంది, ఎంతవరకు ఎఫెక్టివ్నెస్ ఉంటే మనం ఎంతవరకు మనం రిలయన్స్ కావచ్చు, ఎంతవరకు మనం రిలే కావచ్చు, ఆ సబ్స్టాన్సివ్ టెస్ట్ని చెక్ చేసి చూసుకోండి. నెక్స్ట్ మేనేజ్ ద రెసిడ్యువల్ రిస్క్ టు రెడ్యూస్ ఇట్ యాక్సెప్టబుల్ లెవెల్, లో లెవెల్. సో మనం రిస్క్ని మనం జీరో చేయలేము, ఎప్పటికీ జీరో చేయలేము, కంపల్సరీ జీరో చేయలేము. సో మనం యాక్సెప్టబుల్ లో లెవెల్ వరకు అయితే తీసుకొని రాగలము. సో మేనేజ్మెంట్ ఆఫ్ రెసిడ్యువల్ రిస్క్ రిక్వైర్స్ the design and execution of risk reduction approach that is efficient and effective to bring down residual audit risk to an acceptable level. So ఎంతవరకు తీసుకురాగలం ఆడిట్ రిస్క్ని యాక్సెప్టబుల్లీ లో లెవెల్కి తీసుకురాగలం. దిస్ ఇన్క్లూడ్స్ ద డిజైన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ నెసెసరీ ఆడిట్ ప్రొసీజర్స్ అండ్ సబ్స్టాంటివ్ టెస్టింగ్స్ టు అబ్టైన్ ఎవిడెన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ బ్యాలెన్స్. సో సపోర్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ బ్యాలెన్సెస్ చెక్ చేసుకోవాలి. మోర్ ఓవర్ resources should be allocated to areas of high audit risk which are earlier known through analytical procedure undertaking. సో అనలిటికల్ ప్రొసీజర్స్ ఏం తీసుకున్నామో వాటిని బేస్ చేసుకొని మనం మేనేజ్ చేసుకోవాలి. సబ్స్టాంటివ్ ప్రొసీజర్ ఆప్టైన్ చేసుకోవాలి. ఎవిడెన్స్కి సంబంధించి సపోర్టివ్ ఎవిడెన్స్ ఏముందనేది. నెక్స్ట్ ఇన్ఫార్మ్ ఆడిట్ యాప్ ఆడిట్ రిస్క్ ఆడిట్ రిజల్ట్ త్రూ అప్రాప్రియేట్ రిపోర్ట్స్. సో అప్రాప్రియేట్ రిపోర్ట్తో మనము ఇన్ఫార్మ్ చేయాలి ఆడిటీకి. ద రిజల్ట్స్ ఆఫ్ ఆడిట్ shall be communicated by the auditor to the audited entity. The auditor must immediately communicate to the auditee reportable conditions and that have been observed even before completion of audit. So before completion of audit కి ఏమేమి ఐడెంటిఫై చేసినాడో వాటన్నిటి గురించి డిస్కస్ చేయొచ్చు. సచ్ యాజ్ వీక్నెసెస్ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్, డెఫిషియన్సీ ఇన్ ఇంటర్నల్ డిజైన్ అండ్ ఆపరేషన్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్. నెక్స్ట్ దట్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్ అబిలిటీ టు రికార్డ్, ప్రాసెస్, సమ్మరైజ్ రిపోర్ట్స్, ఫైనాన్షియల్ డేటా వాటిని డిస్కస్ చేయండి. అండ్ కంటెంట్స్ ఆఫ్ ఆడిట్ ప్లాన్. Contents of audit plan. The auditor shall develop a audit plan that shall be include descriptions. ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంటే మనకి నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్. ఈ మూడు మనకి మెయిన్. నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్. ఎంతవరకు మనము ప్లాన్డ్ రిస్క్ అసెస్మెంట్ చేయగలము, రిస్క్ని అసెస్మెంట్ చేయగలము అనేది చూసుకోవాలి. యాజ్ డిటర్మైన్డ్ అండర్ SA 315 దట్ ఈస్ ఐడెంటిఫైయింగ్ ద entity, identifying and assessing the risk of material misstatement to understanding the entity and its environment. సో నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఎంతవరకు మనం రిస్క్ని అసెస్మెంట్ చేయగలం ఫస్ట్ పాయింట్. తర్వాత సెకండ్ రిస్క్ అసెస్మెంట్. SA 315 అయిపోయింది కదా, ఇప్పుడు 330. ఇప్పుడు మనం రిస్క్ని ఐడెంటిఫై చేసినాం. రిస్క్ని అసెస్మెంట్ చేసినాక ఏం చేయాలి, ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమంటే అసెస్ చేయాలి రిస్క్ని. సో 330ని యూజ్ చేయాలి. నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ప్లాన్ ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ని ఏమి యూజ్ చేయాలి టు అస్ ద అసెషన్ లెవెల్కి సంబంధించి డిటర్మైన్ అండర్ 330 ప్రకారం ద ఆడిటర్ రెస్పాన్సెస్ టు అసెస్ రిస్క్. నెక్స్ట్ అదర్ ప్లాన్డ్ ఆడిట్ ప్రొసీజర్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు బి క్యారీడ్ అవుట్ సో దట్ ఎంగేజ్మెంట్ కంప్లైస్ విత్ SS. సో అదర్ ప్లాన్డ్ ఆడిట్ ప్రొసీజర్స్ ఏమున్నవి క్యారీ అవుట్ చేయడానికి. నెక్స్ట్ ద ఆడిట్ ప్లాన్ ఈజ్ మోర్ డీటెయిల్ దెన్ ద ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ దట్ ఇన్క్లూడ్ ద నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్. సో మోర్ డీటెయిల్ అనేది తీసుకోవాలి. ఆడిట్ ప్లాన్ అనేది మోర్ డీటెయిల్గా ఉండాలి ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీకి. ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్ టు బి పర్ఫార్మ్ బై ద ఎంగేజ్మెంట్ టీమ్ మెంబర్స్కి. నెక్స్ట్ ప్లానింగ్ ఆఫ్ దిస్ ఆడిట్ ప్రొసీజర్ టేక్ ఓవర్ the course of audit as the audit plan for the engagement develops. For example, planning of auditor risk assessment procedure occurs early in audit process. However, planning in nature, timing and extent of specific further audit procedure depends on the outcome of risk assessment procedures. In addition, the auditor may begin the execution of further audit procedures for some class of transactions, account balances, disclosure before planning all remaining further audit procedures. Next, write a short note on following technical. So technical, ethical, professional standards కి సంబంధించి అంటే ఫస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ గురించి రాయండి. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రిస్క్రైబ్ చేసిన సెక్షన్ 133 ప్రకారం కంపెనీస్ యాక్ట్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా రికమెండేషన్ చేస్తుందా ఐసీఐకి కన్సల్టేషన్కి. తర్వాత ఇండియా ఏస్ ప్రకారం ఏమైనా చూసుకోవాలి ప్రిస్క్రైబ్ చేసినది 133 ప్రకారంగా. నెక్స్ట్ స్టాండర్డ్స్కి సంబంధించి ఏం చూసుకుంటాము ESI దట్ ఈస్ ఎంగేజ్మెంట్ ఆఫ్ స్టాండర్డ్స్ని. తర్వాత స్టేట్మెంట్ని
ఐ వచ్చేసి ఇంటర్నల్ ఆడిట్ని, స్టేట్మెంట్ ఆఫ్ ఆడిట్ని. తర్వాత గైడెన్స్ నోట్ని నోటిఫికేషన్, డైరెక్షన్స్, ప్రొనౌన్స్మెంట్, ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఇష్యూడ్ ఫర్ ద టైమ్ టు టైమ్ కౌన్సిల్ అవన్నీ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ప్రిఫర్ ద స్టాండర్డ్ అండ్ క్వాలిటీ కంట్రోల్స్. స్టాండర్డ్స్ అన్న ఇవన్నీ మనకి ఇన్స్టిట్యూట్ ఇష్యూ చేస్తున్నవి, ఇవన్నీ మనం టెక్నికల్ స్టాండర్డ్స్కి ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ ప్రొవిజన్స్ ఏమైనా రిలవెన్స్ స్టాటస్ ఏమైనా ఇచ్చిందా, రెగ్యులేషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్, అప్లికబుల్ కాంటాక్ట్స్ అవన్నీ ఇచ్చిందా, వాటిని ప్రకారంగా చెక్ చేసుకొని రెగ్యులేటరీ బాడీకి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. సో క్వశ్చన్ నెంబర్ 29లో ఏం చెప్తానంటే, మిస్టర్ ఎంఎం కంపెనీ అనేది ఒక లార్జ్ ఫర్మ్, చార్టర్డ్ అకౌంటెంట్ ఫర్మ్. ఇది 10 పార్ట్నర్స్ ఉన్నారు అండ్ 7 బ్రాంచెస్ ఉన్నాయి. ఎంతమంది పార్ట్నర్స్? 10 పార్ట్నర్స్, 7 బ్రాంచెస్ ఉన్నాయి అక్రాస్ ఇండియాకి. ద ఫర్మ్ వచ్చేసి అండర్టేకింగ్ స్టాట్యూటరీ ఆడిటర్ని తీసుకుని బ్రాంచ్కి, సమ్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి సంబంధించి అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్కి సంబంధించి. దే ఆర్ ఆల్సో స్టాట్యూటరీ ఆడిటర్ మేజర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నారు. అండ్ 1st September 2019కి ద ఫర్మ్ గాట్ ఇంటిమేషన్ ఫ్రమ్ పీర్ రివ్యూ బోర్డ్. సో పీర్ రివ్యూ బోర్డు నుంచి ఇంటిమేషన్ వచ్చింది రిగార్డింగ్ ద peer review of the firm. The board recommended some names of reviewers. కొంతమంది నేమ్స్ని, రివ్యూవర్ నేమ్స్ని ఇచ్చింది బోర్డ్ అనేది. ద ప్రాక్టీసింగ్ యూనిట్ MMAH and Co selected CAR and intimated the name board. సో నేమ్ బోర్డ్కి CAR ఇచ్చినాడు. CAR along with his qualified assistant did an on-site review and the firm not happy with the preliminary report issued by the reviewer, arguing that the findings of the reviewer were baseless. The managing partner of the firm wrote a letter to the review board doubting the eligibility of reviewer. సో రివ్యూవర్ని ఎవరైతే పంపించినారో ఆ రివ్యూవర్ మీదే అతనికి డౌట్ వచ్చింది, వాళ్ళకి క్వశ్చనింగ్ చేసినారు. ఇప్పుడు పీర్ రివ్యూవర్ వచ్చేసి కంపల్సరీ ఎవరైనా ఉండాలి, చార్టర్డ్ అకౌంటెంట్ ఉండాలి, అట్లీస్ట్ ఒక 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ప్రాక్టీస్లో, అండ్ లెవెల్ 1 ఎంటిటీస్లో ఒక 7 years నుంచి చేసిన వాడిని మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ఆప్షన్ ఎక్కడుంది? బీలో ఉంది చూడండి. సో బీలో ఉంది. అప్పుడు మనం రివ్యూవర్కి తీసుకుంటాము ఆ క్వాలిఫికేషన్స్ ఉంటేనే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. AB and Co LLP ఒక LLP ఉంది ఫర్మ్, చార్టర్డ్ అకౌంటెంట్ ఫర్మ్కి, బేస్డ్ ఆన్ చెన్నై బేస్డ్ ఫర్మ్ ఇది. ABC and కంపెనీ వచ్చేసి సబ్జెక్ట్ టు పీర్ రివ్యూకి వచ్చింది. లాస్ట్ కండక్టెడ్ 3 years బ్యాక్ ఎప్పుడో కండక్ట్ చేసినారు. పీర్ రివ్యూ వచ్చేసి 31st March 20కి, ఫర్మ్ గాట్ ఇంటిమేషన్ వచ్చేసి 31st May 20కి వచ్చింది ఇంటిమేషన్. అండ్ పీర్ రివ్యూ కంప్లీట్ చేసిన 29th September కంప్లీట్ చేసిన. 30 May అంటే తర్వాత జూన్, జూలై, ఆగస్టు 3 months, 30 9 days అది. అండ్ సెప్టెంబర్ 120 days. ఐ థింక్ ఎక్కువ డేస్ తీసుకున్నాడు. ఇన్ వ్యూ ఆఫ్ పీర్ రివ్యూ ద సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ ABC and Co LLP are deficient, non-compliant. The peer reviewer did not share any his observation with the ABC and Co draft final report. సో కంపల్సరీ ప్రీమియర్ రిపోర్ట్ అనేది ఇవ్వాలి. ప్రీమియర్ రిపోర్ట్ని ఇవ్వకుండా పంపించకూడదు. నెక్స్ట్ ద బోర్డ్కి పంపించేసిన డైరెక్ట్గా. సో ఇప్పుడు ఏం చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాలంటే, పీర్ రివ్యూవర్ రిపోర్ట్ ఆఫ్ రివ్యూవర్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ఆన్సైట్ రివ్యూ. సో వన్స్ నీకు ఆన్సైట్ రివ్యూ అనేది కంప్లీట్ అయిపోయినాక ద పీర్ రివ్యూవర్ బిఫోర్ మేకింగ్ ఈజ్ రిపోర్ట్ టు ద బోర్డ్కి పంపించే ముందర పీర్ రివ్యూవర్ ఏం చేయాలి? షెల్ కమ్యూనికేట్ ఈజ్ ఫైండింగ్స్ ఇన్ ద ప్రిలిమినరీ రిపోర్ట్ టు ద ప్రాక్టీసింగ్ యూనిట్. సో ప్రిలిమినరీ రిపోర్ట్ అనేది ఒకటి ప్రిపేర్ చేసి ప్రాక్టీసింగ్ యూనిట్కి పంపించాలి. ఇఫ్ ఇన్ దిస్ ఒపీనియన్ ద సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్ ఆర్ డిఫిషియంట్ ఆర్ నాన్ కంప్లైంట్స్ విత్ రిఫరెన్స్ టు ఎనీ మ్యాటర్ దట్ హ్యావ్ బీన్ నోటీస్ బై హిమ్ ఆర్ ఇఫ్ దే ఆర్ అదర్ మ్యాటర్స్ వేర్ ఈ వాంట్ టు సిక్ క్లారిఫికేషన్. సో ప్రాక్టీస్ యూనిట్ని నువ్వు అడగాలి. ఇక్కడ ఈ మ్యాటర్స్ని నేను నమ్మాలనుకుంటలేను, ఈ మ్యాటర్కి నాకు ఇవి ప్రాబ్లం వచ్చినాయి, ఈ మ్యాటర్లో నీకు సిస్టమ్ కంట్రోల్ని మీరు ఫాలో కాలేదని వాళ్ళని అడగాలి. వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తారు. ఇప్పుడు seek information. The practicing units shall within 15 days after date of receipt of findings make any submissions or representation in writing to the reviewer. సో 15 రిపోర్ట్ లోపల 15 days లోపల ఆ ప్రిలిమినరీ రిపోర్ట్కి రెస్పాన్స్ అనేది ఇవ్వాలి ప్రాక్టీసింగ్ యూనిట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఆన్సైట్ రివ్యూ ఇఫ్ ద రివ్యూవర్ ఈజ్ సాటిస్ఫైడ్ విత్ ద రిప్లైస్ రిసీవ్డ్ ఫ్రమ్ ద ప్రాక్టీసింగ్ యూనిట్ he shall submit a peer review report to the board along with his initial findings, responses from the practicing unit and the manner in which responses have been dealt with. A copy of report shall also be forwarded to practicing unit. సో అతను సాటిస్ఫై అయితే మొత్తం సాటిస్ఫై అనేది ఫస్ట్ ఫైండింగ్స్, ప్రిలిమినరీ రిపోర్ట్కి సంబంధించిన ఫైనల్ రిపోర్టు అండ్ ఫైండింగ్స్ని అండ్ రెస్పాన్సెస్ని అన్నిటిని బోర్డ్కి పంపిస్తాడు. నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ప్రీమియర్ రివ్యూవర్ వచ్చేసి రెస్పాన్సెస్ opinions of responses by the practice not satisfactory ఉంటాయి. ద రివ్యూవర్ షల్ అకార్డింగ్లీ సబ్మిట్ ద మోడిఫైడ్ రిపోర్ట్ టు ద అంటే అతని యొక్క ఒపీనియన్ని మోడిఫై చేసి బోర్డ్కి పంపిస్తాడు. ఇన్కార్పొరేటింగ్ ఇది రీజన్ ఫర్ ద సేమ్. రివ్యూవర్ ఆల్సో ఎప్పుడైతే మోడిఫికేషన్ చేస్తున్నాడో అప్పుడు ఆ ఇనీషియల్ ఫైలింగ్స్ ప్రిలిమినరీ రిపోర్ట్ని రెస్పాన్సెస్ ఏమి ఇచ్చిందో ప్రిలిమినరీ రిపోర్ట్కి అండ్ మేనర్ ఇన్ విచ్ రెస్పాన్సెస్ హ్యావ్ డీల్ అవి అండ్ కాపీ ఆఫ్ రిపోర్ట్ షల్ ఆల్సో బి ఫార్వర్డ్ టు ప్రాక్టీసింగ్ యూనిట్స్. సో ఇప్పుడు మోడిఫై చేసినప్పుడు ప్రాక్టీసింగ్ యూనిట్కి కూడా ఒక
రిపోర్ట్ని పంపించాలి, ఫైనల్ రిపోర్ట్ని. ఇన్ కేస్ ఆఫ్ మోడిఫై రిపోర్ట్ ఉంటే బోర్డు ఏం చేస్తానంటే ఇప్పుడు బోర్డ్ అనేది ఫాలో అని తీసుకుంటుంది. దట్ ఈస్ రివ్యూ ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ రిపోర్ట్ యాజ్ మెన్షన్ అబోవ్. ఇఫ్ ద బోర్డ్ సో డిసైడెడ్ ద పీరియడ్ ఆఫ్ 1 year, సో 1 year లోపల రెక్టిఫై చేయడానికి చూస్తుంది. ఆ 1 year టైం సరిపోకుంటే ఇంకొక టైంని తగ్గిస్తుంది, రెడ్యూస్ బట్ నాట్ లెస్ దెన్ ద 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ రిపోర్ట్కి. నెక్స్ట్ ఇన్ ద ఇన్స్టెంట్ కేస్ ఇన్ వ్యూ ఆఫ్ పీర్ రివ్యూర్ సిస్టమ్ అండ్ ప్రొసీజర్స్ ఇన్ ఏబీసీ కంపెనీ ఆర్ డిఫిషియంట్, దే ఆర్ పీర్ రివ్యూర్ షుడ్ నాట్ సబ్మిట్ ద రిపోర్ట్ డైరెక్ట్లీ టు ద బోర్డ్, దస్ కంటెన్షన్ ఆఫ్ ఏబీసీ ఈజ్ కరెక్ట్. కంపెనీ అనేది కరెక్ట్ చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 అంట. 32. సో కంటిన్యూ చేద్దాం వద్దా? చూడద్దే నన్ను చూడందే కత్తినాగా నన్ను చూడందే అంతే వదే నన్నందే మాటిగునిందే. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు కాదండి.